వచ్చిందిరా హర హర శంభో శివ శివ దీపాల వెలుగులో దేవుని ముద్దు ముఖం కనిపించగా కార్తీక మాసం వచ్చిందిరా హర హర శంభో శివ శివ గంగా తీరమై మన హృదయం మారాలని గంగా జలంలా పవిత్రం కావాలని ప్రతి ఉదయము లేచి హరిని స్మరించాలి శివుని నామం జపించి సుఖం పొందాలి ఓం నమ శివాయ మంత్రం జపిద్ద మనసులోని చీకటి అంతా తొలగిద్దాం భక్తి దీపం వెలిగించి మనసు శాంతమయ్యేలా శివుని నామం పలుకుదాం నిత్యము చల్లగా కార్తీక మాసం వచ్చిందిరా హర హర శంభో శివ శివ దీపం వెలిగించు దీపారాధనలో శివలింగముని స్నానం చేయించు అభిషేకములో తులసి దళం చల్లించి భక్తి గీతం పాడుదాం పరమశివుని కరుణ పొందుదాం మృత్యుంజయుడు మన తండ్రి మృదుల హృదయుడు మన రక్షకుడు భక్తుల హృదయంలో నిలిచే పరమదేవుడు కార్తీక పౌర్ణమి వేళలో దీప సముద్రం వెలిగించు ప్రేమతో శివుని మనసారా పిలిచే పూజారులు మనమే కార్తీక మాసం వచ్చిందిరా హర హర శంభో శివ శివ ఎక్కడ చూసినా జ్యోతులు వెలుగుతున్నాయి శివాలయాల్లో భజనలు మోగుతున్నాయి హర హర శంభో అంటూ భక్తుల జనం తల్లిదండ్రుల తోడుగా పిల్లలు పాడుతున్నారు దీపాల వెలుగులో మన పాపాలు కరిగిపోతాయి దైవానుగ్రహంతో మన జీవితం మారిపోతుంది దయామయుడైన శంభో మన పక్కనే ఉన్నాడు భక్తితో పిలిస్తే మన కష్టం తీరిపోతుంది కార్తీక మాసం వచ్చిందిరా హర హర శంభో శివ శివ కార్తీక స్నానం చేసినా చాలు పుణ్యమని ఒక దీపం వెలిగించినా చాలు మోక్షమని భక్తి ఒక్కటే మార్గమని శివుని స్మరణే మంత్రమని మనసులోని లోకమంతా శివమయమని తులసి తోటలో వాయువులు శివనామం పలుకుతున్నాయి నదీ తీరాలపై గంగమ్మ తల్లి ఆశీర్వదిస్తోంది కార్తీక దీపోత్సవం ప్రేమోత్సవం శివ శివ అంటూ మనసు పొంగుతోంది కార్తీక మాసం వచ్చిందిరా హర హర శంభో శివ శివ దీపాల వెలుగులో దేవుని ముద్దు ముఖం కనిపించగా కార్తీక మాసం వచ్చిందిరా హర హర శంభో శివ శివ ఈశ్వర భోళా శంకర జోలే గట్టి జగాలేలుతావట
కాలే కట్టెలల్ల కదులుతావట హర హర ఈశ్వర శంభో శంకర నీవే తోవలాగా నడుపుతావట అంతమనంతమీ విశ్వమేనట ఓహో నీలకంఠ శ్మశానాల వెంట ప్రశాంతంగా వీరంగమాడుతావంట తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు తలపై నీళ్లు పోస్తే తల్లిలాగా చూస్తాడు తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు మూడు కన్నులుండి కూడా ఎన్నడూ మురవడు కొండలకే మోరారాజు అయిన పుర్రెల తింటాడు మారాజు బూడిదే బొట్టని మురిసేటోడు కాలే కట్టేలా ఉండే సుట్టపోడు ఊపిరి పోసి ఉయ్యాలల్ల ఊపేవాడట ఊపిరి తీసి ఊరేగింపు చేసేటోడట బంధాలను బలంగా పెంచేటోడట ఆ బ్రహ్మ పేరు చెప్పి ఆ బంధాలను తెంచేటోడట ఓహో శ్మశానాల వెంట ప్రశాంతంగా వీరంగమాడుతావంట తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు తలపై నీళ్లు పోస్తే తల్లిలాగా చూస్తాడు తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు మూడు కన్నులుండి కూడా ఎన్నడూ మురవడు రాతే లేనోడు ఎదుటోళ్ళ రాతతో ఆడేటోడు కాలాన్ని నడిపే కైలాసుడు కాటిలో ఉండే ఈ కాపలోడు ఆవుసు తీసేటోడని తెలిసిన ఆశగా మొక్కుతాము బంధాలను తెంపేటోడికి భజనలు చేస్తాము సాలి సాలని బతుకులతోని ఒక్క పొత్తులుంటాము పార్వతీ రాజేశుని విచ్చమంటూ ఇల్లిల్లు తిరుగుతాము ఓహో నీలకంఠ శ్మశానాల వెంట ప్రశాంతంగా వీరంగమాడుతావంట తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు తలపై నీళ్లు పోస్తే తల్లిలాగా చూస్తాడు తల్లి లేనోడే గాని తల్లడిల్లితే చూడడు మూడు కన్నులుండి కూడా ఎన్నడూ పక్కన పార్వతి సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా తీరార శివుడో సక్కంగా నూరార శివుడో నేను మొక్కంగా తీరార శివుడో మన్ను నువ్వే నట మిన్ను నువ్వే నట నన్ను నడిపే నాగా నటరాజు నువ్వంట ఎండి కొండల వాడ ఏలేటి యములాడ గుండములతో నాలు గుడి చుట్టూ దండాలు కోల్లేగ ముడుపులు కోటొక్క మొక్కులు మూడు కన్నుల వాడ శివుడో ముజ్జేగా లేలేటి బోల శంకరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో
వనగోసలు ఎడబాప కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట కోటి లింగాలల్ల శివుడో కొలువై కాపుగాస్తున్నావ శివుడా అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడ గంగ గౌరీ లోలుడా ప్రాణనాథుడ సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా పల్ల జడల స్వామి శివుడో పాపాలు కడిగి వేసేటి ఈశ్వరుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో ఎందెందు చూసైనా అందందు నువ్వట అండపిండ బ్రహ్మాండమే నీదట ఆది అంతాలకు ఆద్యుడు నువ్వట అంతమే లేనోడ శివుడో అంతట నీవై ఉన్నోడ శివుడో అన్ని నువ్వే నట శివుడో లోకమంతా నువ్వే నట శివుడో జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట నాగుపాముల నగలే నీకు మోజట సామి నంది నిన్ను మోసి ఆనందపడెనట మహేశ్వర విశాల విశ్వమేలే నాయక అఖండాంకితమై తిని రాని సేవలో ఆదియోగి గరళ ఘనశూలధారుడా ఆదియోగి పల్ల జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట పాదధూళిలో నరాలిన విభూదిని తను వెల్ల పూసుకున్న నీకు దాసోహమై దిగంబర జగంబులోని సాటి ఎవరురా అహంబున విడనాడినాను రాని సేవలో ఆదియోగి అరుణాచల శివ ఆదియోగి గౌరీ శంకర ఆదియోగి జడల నడుమ గంగమ్మ కొలువట నీ పక్కన పార్వతమ్మ తోడు ఉందట త్రికాల రుద్రాయ హర వీరభద్రాయ శంభో హర హర మహాదేవ హర 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 మహాదేవ చరాచరాలలోన చలనమైన ఓ గౌరీ సమేత ఉమాపతి నీవు మూలమై నిరంజన నిరంతరం నీ నామ స్మరణలో
నిజ రూపాన్ని దాసినవుతరా నీ సేవలో ఆదియోగి జటాధర శివాదియోగి గౌరీ శంకర ఆదియోగి ఆది మొదలు అంతమేది లేనే లేదట ఆది అంతములకు అంతరంగమే నువ్వట అనంత దృష్టి కాల సృష్టిలోక పాలక అచింత్యాయ చింతయరుగరా నీ సేవలో ఆదియోగి అరుణాచల శివాదియోగి గౌరీ శంకర ఆదియోగి ఢం ఢమా ఢమరుకనాద నాగభూషణ నీలలోహితాయ నీవే ఎల్ల జగతిన సదాశివ సమస్త లోక శాంతికారక స్వయంభులింగ జన్మ చాలునా నీ సేవలో ఆదియోగి జటాధర శివాదియోగి గౌరీ శంకర ఆదియోగి గంగాధర శివాదియోగి గౌరీ శంకర ఆదియోగి శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా
విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర చరివి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరాకాళ హస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడు మా ఓం నమ శివ ఓంకార మా శివ శంకర గౌరీ వంక చూడు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా మల్లెలన్నీ ఒళ్ళో బోసుకొని కొప్పున ముడిసెను దండలల్లుకొని దేవరాని ఊసు కళ్ళ నింపుకొని ఎదురేగే పున్నమి వెన్నెలంపుకొని ఏ దారినొత్త ఒకే దారినాథుడ బదులియవేమయ్య ఓ భద్రినాథుడ డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా శోకాలు బాపెట్టి దేవుడ ముక్కంటి లోకాలు ఏలటి నందిషని తోటి ఆ సరిజోడని తోడ కానంగ నీ పొంటి సరసంగ చేరంగ సాగేరతో వంటి పంచభూతాలలో కొలువైన ఈశ కొంచెమన్న జాలి చూపు మహేష డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యారి మా శివ డంగురు మా బసవా బసవయ్యా బసవనాథ
చిత్రంగా నాకు సర్పాలని ఆభరణాలై ఆడటి ఓలింగా కోటి దేవుళ్ళకు రూపం నీవు సోమనాథలింగా గౌరమ్మతో అధికాలు మేలు కలిపేసి కాండవ శివ తరువేయరా స్వామి బంధం పోలే చిందయ్యరా స్వామి బంబం పోలే తరువేయరా స్వామి బంధం పోలే చిందయ్యరా స్వామి బంబం పోలే చలివెండి కొండల్లో స్ఫటిక జ్యోతిర్లింగ నిలిచావు కేదారనాథంగా అరుణాచలమూలూర తెరముగా నెలవొట్టి కరుణించుతున్నావు సల్లంగా కాశీ విశ్వరూపి వంట శ్రీకాళహస్తిల శ్రీకంఠ శ్రీశైలవాసాల శ్రీ మల్లికార్జున స్వామి వై ఉండయ్య మా ఇంట రామేశ్వరములోన వరమూలియ వెలసి రావంట ఆరత ఖండాన 12 జ్యోతుల వెలిగి రావంట గౌరమ్మతో కాను వేలు కలిపేసి కాండవ శివ తరువేయరా స్వామి బంధం పోలే చిందయ్యరా స్వామి బంబం పోలే తరువేయరా స్వామి బంధం పోలే చిందయ్యరా స్వామి బంబం పోలే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్య శివయ్యని మాయా శివయ్య శివయ్యని మాయ తెలియదయ్యా శివయ్య శివయ్యని మాయ తెలియదయ్యా శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడని నేనంటే శివుడే దేవుడు కాదంటారు శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యొద్దంటారు తానం
మనకు అన్ని నెలల్లో కూడాను కార్తీక మాసం అనేది చాలా విశేషమైంది, వైశిష్టమైన మాసం. ఎందుకంటే ప్రతి నెలలో ప్రతి పండగలకు కూడాను ఒక దేవత, వినాయక చవితి వస్తే విఘ్నేశ్వర స్వామిని, విజయదశమి వస్తే కనకదుర్గమ్మ వారిని ఎలాగైతే మనం ప్రామాణికంగా ప్రాథమికంగా చేస్తామో విశేషంగా చేసుకుంటామో పూజలు పురస్కారాలు. ఈ కార్తీక మాసానికి ఎంత విశేషం అంటే 3 కోటి దేవతలకు చేసిన పుణ్య ఫలితం వస్తుంది కార్తీక మాసంలో.
అందుకనే కార్తీక దామోదరుడు అంటారు. అంటే విష్ణువు శివుడు వాళ్ళిద్దరు కలిశారంటే ఇంకా ఈ విశ్వం మొత్తం ఉన్నట్లే. అందుకని కార్తీక మాసానికి చాలా విశేషం వచ్చింది, వైశిష్ట్యత వచ్చింది. ఈ నేపథ్యంలో ఇక్కడ శ్రీ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి కొండ, ఇది వేదగిరి క్షేత్రం. ఇది అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం. కురుక్షేత్రం కంటే ముందే వెలిసినటువంటి దేవస్థానంగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి కొండ గుహల్లో కురుక్షేత్రంలో అశ్వత్థామ వాళ్ళు కూడాను ఇక్కడ వచ్చి తలదాచుకున్నారనే శాస్త్రంగా అది మనకు ఒక స్థల పురాణం కూడా ఉంది. అంటే దీన్ని బట్టి ఎప్పుడో వెలిసినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొండపైన ఉన్నటువంటి 7 కోనేరులు, మామూలుగా అయితే మనకు కొండల కింద ఉండే కోనేరులలో నీళ్లు సరిగా ఉండవు, అసలు కోనేరులాగా ఉండవు, మనం తొలితేనే వస్తాయి. అలాంటిది ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి 7 కోనేరులు. అవి కాక ఇంకా కూడా ఉన్నాయి, మొత్తం 11 కోనేరులు ఉన్నాయని మనకు లెక్క ఉంది. అవి కనపడతాయి కూడా మనకు. కొండ కింద మెట్ల భాగంలో కూడా ఒక కోనేరు ఉంది. ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి 7 కోనేరులు, కొండపైన ఉన్నటువంటి 7 కోనేరుల దగ్గర కశ్యప ప్రజాపతి మహర్షి 7 యాగాలు చేశారు. ఆ 7 యాగాలు చేసే ముందు ఇక్కడ 7 కోనేరుల దగ్గర గోవిందరాయ స్వామి వారిని ప్రతిష్ఠ చేసుకుని యాగ సంరక్షణార్థం చేసుకుని ఆ విధంగా 7 మహర్షులు 7 యాగాలు చేస్తే పూర్ణాహుతిలో స్వామివారు వేదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారు జ్యోతి స్వరూపంలో పెద్ద జ్యోతిగా వెలుగుతూ అలాగే వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి స్వామివారి దేవస్థానం ఉంది, ప్రజెంట్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న దేవాలయము అది గుహ. ఆ గుహలో స్వామివారు అత్తి వృక్షంకి కొండకి ఆడుకోనున్నటువంటి అత్తి వృక్షానికి అక్కడ స్వామివారు ఆ అత్తి వృక్షంలో అదృశ్యమయ్యారని, ఇప్పటికి కూడా అలాగే అత్తి వృక్షం కూడా స్వామివారు ఎలాగైతే ఉంటారో అలాగే ఉంటుంది. ఆ ముద్ర కూడా వెనకాల మనం వెండి కవచం మీరు దర్శనం చేసుకున్నారు అలాగనమాట. అది అప్పుడు కశ్యప ప్రజాపతి మహర్షి ప్రార్థన చేసి, ఏంటి స్వామి ఇలా వచ్చినారు, జ్యోతి స్వరూపంలో వచ్చి అదృశ్యమయ్యారని ప్రార్థన చేస్తే స్వామివారు శాంత స్వరూపంలో లక్ష్మీ సమేతంగా, ఆదిలక్ష్మి చెంచులక్ష్మి సమేతంగా స్వామివారు ఇక్కడ వెలిశారు. స్వామివారికి ఆయన కశ్యప ప్రజాపతి మహర్షికి దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి కూడాను మామూలుగా నరసింహస్వామి అంటే ఉగ్రం రౌద్రం అని అంటారు, కానీ ఇక్కడ మాత్రం శాంత స్వరూపం స్వామివారు, భక్త సులభుడు. మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కనుక స్వామివారిని వేడుకుంటే అర్చిస్తే మనకు దొరకంది ఏది ఉండదు. ఇది చాలా నిదర్శనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారి దగ్గరికి వచ్చి, ఎందుకంటే మనకు ఒక నిదర్శనం, పెద్ద నిదర్శనం ఏంటంటే భక్త ప్రహ్లాదుడే. ఆయన ఎంతో బాధలు గురవుతుంటే ఎక్కడ వెళ్ళాడంటే స్తంభం నుంచి ఉన్నాడో చూడంటే పగలగొట్టే స్తంభం నుంచి వచ్చేసారు ఆయన. అంటే మనం ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉంటారు. ఇప్పుడు కూడా నా నమ్మకం, నేను ఆయన గురించి చెప్తున్నాను, మీరు అందరూ శ్రద్ధగా వింటున్నారు కాబట్టి మనలోనే లక్ష్మీనరసింహ స్వామి కూడా ఇక్కడే ఉండుంటారు. ఇది చాలా గట్టి నమ్మకం మనకు. అందుకని ఈ కొండే చాలా పవిత్రమైంది, చాలా భక్త సులభుడైన. ఇక్కడ మనకు ప్రతి శుక్రవారం కూడాను అమ్మవారికి ఆదిలక్ష్మి అమ్మవారికి ఉదయం 8 గంటలకు అభిషేకాలు ఉంటాయి. ప్రతి శనివారం ఉదయం 8 గంటలకు స్వామివారికి అభిషేకాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం, అంటే ఆ రోజు వెలిసింది స్వామివారు. ఎప్పుడు వెలిసారంటే వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం శనివారం. ఆ రోజున సాయంత్రం 6:30 గంటలకి స్వామివారు వెలిశారని జ్యోతి స్వరూపంలో. అందుకనే బ్రహ్మోత్సవాలు కూడా అదే టైంలో జరుగుతూ అదే రోజున స్వామివారికి గరుడ వాహన సేవ ఏర్పాటు అవుతుంది. ఆ రోజు రాత్రికి సాయంత్రం అక్కడ పైన మన అఖండ దీపం ఉంటుంది, అక్కడ వెలిగించి అది అయిన తర్వాత చేస్తారు. ఇదే విధంగా స్వామివారికి గత 125-150 సంవత్సరాల నుంచి బంగారు గరుడ వాహనం నాకు తెలిసి మన జిల్లాలోనే ప్రప్రదమైన దేవస్థానం ఇక్కడ నరసింహకొండ క్షేత్రం.
బంగారు వాహనం ఉండడం అనేది. దీనికంటే పూర్వం ఒక చరిత్ర ఏంటంటే, అప్పటికే స్వామివారు వెలిసిన తర్వాత వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామివారు తిరుమల నుంచి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చి ఆ పక్క కొండపైన ఒక పాదం మోపారు. మన కొండపైన పక్కన ఆంజనేయ స్వామి వారికి పక్కన ఉండే కొండపైన ఇప్పుడు కూడా మీరు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఆ పాదం ఉంటుంది, శిలాతోరణం లాగా అక్కడ ఉంటుంది, గిరిప్రదక్షిణ మార్గంలో ఉంటుంది. ఇదే విధంగా ఒక పాదం ఉంటుంది ఇక్కడ. అప్పటికి ఒక పాదం పెట్టగానే కుడి పాదం నరసింహస్వామి వారు, లక్ష్మీనరసింహ స్వామి వారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారని, ఇక్కడ అమ్మవారు పద్మావతి అమ్మవారు వెతుక్కుంటూనే ఇక్కడ ఆయన కొండకు తెచ్చారు. ఆయన ఇక్కడ అమ్మవారు లేదులే, మన నరసింహస్వామి ఆల్రెడీ ఉన్నారని ఇక్కడి నుంచి రెండో పాదం దేవుని గడపలో పెట్టి అక్కడి నుంచి అక్కడ కూడా ఆయనకి కుదరకపోతే తిరుమలకి వెళ్ళారట. ఇది మన స్థల పురాణంలో ఉంది. నేను చెప్పేది కాదు, ఇది మనకు స్థల పురాణంలో ఆది నుంచి ఉన్నటువంటి స్థల పురాణం, స్థల మహత్యం ఇది. ఈ నేపథ్యంలో ఇక్కడ చాలా పూజా కార్యక్రమాలు కానీ వైకాల సాగం ప్రకారం నిర్వహిస్తున్నాం. ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడాను భక్తులందరికీ సౌలభ్యంగా ఉండే గోపాల్, యాదశెట్టి గోపాల్ అంటాం, కామిశెట్టి గోపాల్, ఈ రెండు పేర్లు ఆయనకి. కామిశెట్టి వారు, గాదశెట్టి వారు ఆయనే మొత్తం. అయితే ఇదే విధంగా వీళ్ళందరూ ఒక అసోసియేషన్ యూనిటీగా ఒక 5 ఏళ్ళు ఒకటే అన్నట్లుగా మేమందరం ఒకటే, మాలో తేడాలు లేవు, మేమందరం ఎవరైనా ఒకటే, మేమందరం మా ధ్యేయం అంతా ఒకటే, మనందరినీ కలుపుకుంటూ పోతూ ఒక మంచి కార్యక్రమాలు చేయాలి అనే సత్సంకల్పంతో ఆయన చేసే దీంట్లో వాళ్ళల్లో ముఖ్యంగా వాళ్ళ స్నేహితు బృందం అందరితో పాటుగా మన శుభమస్తు, అదేవిధంగా రాజ్యలక్ష్మి. యాక్చువల్ శుభమస్తు కంటే ముందు వాళ్ళ తాతగారి దగ్గర నుంచి న్యూ రాజ్యలక్ష్మి, ఓల్డ్ రాజ్యలక్ష్మి అంటే వాళ్ళ తాతగారు వాళ్ళందరూ చేసినటువంటి సంస్థలు అవన్నీ కూడాను. ఎందుకంటే మన దేశానికి రైతులు ఎంతో, వ్యాపారస్తులు అంతా, మన దేశానికి రైతులు ఎంతో పట్టుకొమ్మలు వెన్నుముకలు లాంటి వాళ్ళు, వ్యాపారస్తులు కూడా అంతటి పట్టుగలిగినటువంటి పట్టుకొమ్మలు లాంటి వారు వ్యాపారస్తులు. ఎందుకంటే ఒక వ్యాపారం లేదు, ఒక వ్యాపారస్తుడు లేరంటే మనం జీవించలేము. ఏ వస్తువు దొరకదు మనకు. ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళ ఇంటికి ముందుకు తీసుకెళ్ళగలిగే సామర్థ్యం, స్తోమత ఉంది ఎవరికంటే అది మీకే. అది చాలా గొప్ప విషయం. అది ఎంతో ఓర్పుతో, సహనంతో మీరందరూ ఎంతో ఓర్పుతో, సహనంతో చేసేటటువంటి వ్యాపారాలే మీకు అందరికి శ్రీరామరక్ష. మీ అందరికీ మా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి, మేము ఎప్పుడు ముందుంటాం మీకు అందరికీ. ఆ నేపథ్యంలోనే శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యం వారు భయా వాసు గారు, వారి యొక్క సోదరులు, వారి యొక్క మిత్ర బృందం, ముఖ్యంగా అందరు కలుసుకుని మీరందరూ చేసేటటువంటి ఈ రోజు లక్ష్మీనరసింహ స్వామి కొండపైన ఈ కార్యక్రమం, మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. కార్తీక వనభోజనాలు పెట్టుకున్నారు. ఇలాగే మీరు ప్రతి సంవత్సరం కూడా చేసుకోండి. ఇక్కడే మీకు ఏ సౌకర్యం కాదన్నా కానీ మేము అందించడానికి రెడీగా ఉన్నామని మీ అసోసియేషన్ కి మేము మా తరఫున దేవస్థానం, దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు వేదిక లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం తరఫున మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అందరి ఆది వయసులందరినీ కలుపుకుంటూ ఇంకా కూడా ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం నుంచి కూడా ఇంకా ఎక్కువగా పెద్ద సంఖ్యలో జరుపుకుంటూ, అందుకని నేను కూడా మిమ్మల్ని అందరినీ ఉబడి దాస్తాలతో రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరినీ కోరుకుంటున్నా. ఇక్కడ మేము చాలా కొద్దిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మాకు కూడా పాలక మండలి కూడా మన స్థానిక రూరల్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరుడు గిరిధర్ రెడ్డి గారు, వారందరి సహాయ సహకారాలతో, వారి ఆధ్వర్యంలో, వారి సూచనల మేరకు మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు, వారందరి సహాయక సహకారాలతో, అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు, వారి యొక్క సహాయ సహకారాలతో మనం ఇక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మేము నడుంబించడం జరిగింది.
ఈ సందర్భంగా ఈ పగలంటే ఇబ్బంది లేదు, నైట్ టైమింగ్స్, ఈవినింగ్ నైట్ టైమింగ్స్ రాత్రి 9 దాకా 8 దాకా టెంపుల్ ఉన్నప్పుడు కొంచెం లైటింగ్ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. దానికి కూడా మేము డిపార్ట్మెంట్ వారిని ఎస్టిమేషన్స్ అంతా అడిగాము. సుమారుగా ఒక 15 నుంచి ఒక 20 లక్షల దాకా అయ్యేటట్టుంది. పైకి పోల్స్ కూడా వేయించేద్దామని. ఎవరైనా మీరు దయచేసి సహృదయంతో మాతో సహకరించినట్టయితే మీ అసోసియేషన్ తరఫునైనా కానివ్వండి, మొత్తం మీద, లేకపోతే ఇండివిజువల్ గా అయినా కానివ్వండి, మేము కూడా ఆ పోల్స్ కూడా ఒక్కొక్క పోల్ ఒక్కొక్కరు ఎంత అంతే అంత చేద్దాం అంటే దానికి కూడా పేర్లు కూడా వేయడం జరుగుతుంది, వారి యొక్క సంస్థల పేర్లు. ఆ విధంగా నేను మిమ్మల్ని అందరినీ అభివృద్ధి హస్తాలతో ప్రార్థిస్తున్నాం. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు మాతో దయచేసి సహకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మీ అసోసియేషన్ తరఫున అందరినీ ప్రార్థిస్తున్నాం. దయచేసి మీరు అందరిగా మాకు చేయుత హస్తాన్ని ఇస్తే ఇంకొంచెం దేవాలయాన్ని అభివృద్ధి పరుచుకుని ఇంకొక కొంతమందికి మంచిగా దర్శనం చేసే భాగ్యం కలుగుతుంది. మాతో పాటు మీరు కూడా మంచి కార్యక్రమాల్లో చేస్తే మీతో పాటు మాకు, మాతో పాటు మీకు మంచి పేరు సంపాదించుకుందామని ఇంకా నా కోరిక. సాయం ఉన్నా వారికి ఇవన్నీ వద్దనుకొని ఎక్కడున్న భైరవకోనలో గాని, అమరావతిలో గాని, నరసింహకొండలో గాని, కోటప్ప కొండ గాని, ఆ పుణ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా ఆయన ఈవోగా పనిచేసి ఇక్కడికి వచ్చారు. ఈయన కూడా ఆయన తపనంతా ఏదో అభివృద్ధి చేయాలనేటువంటి అకుంఠిత దీక్షతో ఈ యొక్క సేవా కార్యక్రమాలు మొదలు పెట్టారు. వారు తప్పనిసరిగా వారు ఇచ్చినటువంటి ఆలోచన మేరకు ఇక్కడ అందరం కూడా చర్చించుకొని చేయగలిగింది ఏదన్నా చేస్తామని చెప్పేసి చెప్తూ వారికి ఇక్కడికి వచ్చిన సందర్భంగా మనందరం కూడా వారికి శుభాభినందనలు. వారికి ముఖ్యంగా ఆనం రామ్ శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో అనుగుణ గౌరమ్మతో దైరా దరివి దైరేశ్వర Hi, this is Venkatesh here. Hey guys, this is DSP. Hi, this is Gopi Sundar. Hi, this is
के विष्णु वीणा बजाए लगन से। नीले गगन में ताल बजे मेघनाथ की, सारे भुवन में राग गूंजे तेरे श्रीत की। गौरी के साथ हाथ पाँव थिरके तो तांडव शिव जागो रहे स्वामी बम बम बोले, नाचो रहे स्वामी धम धम डोले, जागो रहे स्वामी बम बम बोले, नाचो रहे स्वामी धम धम डोले। सांभारुद्र नागेश्वर वैद्यनाथ भस्मांग, सर्वेश्वर भीमेश्वर रामेश्वर है लिंग। आधा चांद सर पे चढ़ा चांदनी अपनी फैला रहा, आंखों में भर के पलकों में चुपके प्यार का राग बरसा रहा। नाग सांप तेरे गहने बने महाकाल जी, लाखों देवगण की स्वामी तुम्हें सोमनाथ जी। गौरी के साथ हाथ पाँव थिरके तो तांडव शिव जागो रहे स्वामी बम बम बोले, नाचो रहे स्वामी धम धम डोले, जागो रहे स्वामी बम बम बोले, नाचो रहे स्वामी धम धम डोले। हिमाद्री के राजा तुम हो तेरा रश है लिंग, सह्याद्री के रक्षा तुम हो त्रयंबक है लिंग। काशी विश्वनाथ लिंग, श्रीकाళहस्ती शिवलिंग, श्रीशैलवासी मल्लिकार्जुन होकर देकर है लिंग। कृष्णेश्वर में तुम ही वर देने को बैठे हो लिंग, भारत खंड में 12 ज्योति तुम ही हो लिंग। गौरी के साथ हाथ पाँव थिरके तो तांडव शिव जागो रहे स्वामी बम बम बोले, नाचो रहे स्वामी धम धम डोले, जागो रहे स्वामी बम बम बोले, नाचो रहे स्वामी धम धम डोले। తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. తెలివి కన్ను తెరుసుకుందయ్యా శివలింగమయ్య, మనసు నిన్ను తెలుసుకుందయ్యా మాయగంతలు తీయ. మన్ను నిన్ను కానరాక జరిగిపాయే పాత బతుకు, ఉన్న నిన్ను లెవ్వనుకుంట మిడిసి పడితి నింతవరకు. నీ దయని విభూతిగా పుయ్యర నా ఒంటికి, నన్నింకొక నందిగా ముడెయ్యి నీ ఘాటికి. ఏ జనుమ పుణ్యమో నిన్ను చేరుకుంటిరా. స్వర్ణముఖి తడుపుతున్న బండరాయిలోన లింగమయ్య నీవే నాకు తోచినావుగా. దారంటా కొమ్మలు శివశూలాలే, పప్పుల్లో
శివమయమే అలజుడు నీ అనుభవమే ఓంకారము పలికినవి పిల్లగాలులే ఎండిన ఈ గుండెలు వెన్నెల చెరువాయరా నిన్నటి నా వెలితిని నీ దయ చెరిపిందిరా శివ శివయను పేరుకు పెన వేసుకుంటిరా కొండవాగు నీళ్లు నీకు లాలపోయనా అడవి మల్లె పూల దండ అలంకరించనా నా ఇంటి చంటి బిడ్డవు నువ్వు ముప్పొద్దు నీతో నవ్వుల కొలువు దుప్పి మాంసం ఇది నీకు తెచ్చినా ఓయ్ శివయ్య ఇప్పటినే ఉంది బిందు చేయనా నిన్ను సాగుత కొనసాగుతలే బతుకు పొడుగునా ఎండకు చెడివానకు తట్టుకుని ఎట్టుంటివో చలి మనసుకు విలవిలా ఏ పాటు పడితివో ఇక నీ గూడు నీడా చలికాడు నేనేరా కాస్త ముందు కనబడుంటే కాడు మల్లయ్యా ఆస్తిపాస్తులన్నీ నీ కరిగిపోతాయా ఏమైనా నీకు న్యాయం గుందా ఈ పైన నిన్ను వదిలేదుందా ఎట్టగెట్టనో తల తిరిగి మొగసిన పాపమంత కరిగి శివయ్యాని సిగముడిలా సిక్కుకుంటిరా బొమ్మని ఇదిలించిన కసురుతూ కదిలించిన శూలముతో పొడిచిన పాములు కరిపించిన నిన్నొదిలితే నా పేరిక తిన్నడే కాదురా కోలాటము బ్రహ్మగారు వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం కోలాటం ఆ బహుమతి ప్రధానం ఇచ్చినటువంటి స్పాన్సర్స్ అందరూ వేదిక దయచేసి తోసుకోవద్దు దగ్గర తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निर्धूताखिल पापनाशनकरी प्रत्यक्ष माहेश्वरी प्राणेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी नानारत्नविचित्रभूषणकरी हेमाम्बराडम्बरी मुक्ताहार विडम्बमान विलसत्कक्षोजकुम्भान्तरी काश्मीरागरुवासिताङ्गरुचिरे काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी
क्षयकरी धर्मैकनिष्ठाकरी चन्द्रार्कानलभासमानलहरी त्रैलोक्यरक्षाकरी सर्वैश्वर्यकरी तपःफलकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी कैलासाचलकन्दरालयकरी गौरी उमाशङ्करी कौमारी निगमार्थगोचरकरी ओङ्कारबीजाक्षरी मोक्षद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी दृश्यादृश्यविभूतिपावनकरी ब्रह्माण्डभाण्डोदरी लीलानाटकसूत्रखेलनकरी विज्ञानदीपाङ्कुरी श्रीविश्वेश्वरमनप्रमोदनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी आदिक्षान्तसमस्तवर्णनकरी शम्भुप्रिये शङ्करी काश्मीरी त्रिपुरेश्वरी त्रिनयनी विश्वेश्वरी श्रीकरी स्वर्गद्वारकवाटपाटनकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी उर्वी सर्वजयेश्वरी जयकरी माता कृपासागरी नारी नीलसमानकुन्तलधरी नित्यान्नदानेश्वरी साक्षान्मोक्षकरी सदा शुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी देवी सर्वविचित्ररत्नरचिता दाक्षायणी सुन्दरी वामा स्वादुपयोधरा प्रियकरी सौभाग्यमाहेश्वरी भक्ताभीष्टकरी दयाशुभकरी काशीपुराधीश्वरी भिक्षां देहि कृपावलम्बनकरी माता अन्नपूर्णेश्वरी माता अन्नपूर्णेश्वरी चन्द्रार्कानलकोटिकोटिसदृश चन्द्रांशुबिम्बाधरी चन्द्रार्काग्निसमानकुण्डलधरी चन्द्रार्कवर्णेश्वरी माला